మార్నింగ్ లేవగానే ఇంటి ముందర షామీనా సూపర్‌గా సెట్ చేసేశారు. నేనేమో స్నానం చేసుకొని రెడీ అయిపోయాను ఫుల్‌గా. మా అక్క వాళ్ళేమో యాటలు కొట్టుకొచ్చేదానికి గంగమ్మ గుడికి అయితే వెళ్ళిపోయారు. పాప పేరు లాస్ట్‌లో రివీల్ చేస్తాను. పాప నామకరణానికేననమాట ఈ హడావిడి అంతా. నేనేమో ఫుల్‌గా ఎర్రగడ్డలు అవి ఇవి అన్నీ కోసేస్తున్నాను. వంట మనిషి పెట్టింటారు కదా అక్క, వాళ్ళు చేసుకుంటారు కదా అంటారేమో. పాపం మా ఆయన రావడం కొంచెం లేట్ అయింది. ఆయనను ఆల్రెడీ ఒక ఆట ఆడుకుండేసినారు అందరూ కలిసి. మనం చూడండి ఒక ఎర్రగడ్డ కోయడానికి ఎంతసేపు పడుతుందో. కంట్లో నీళ్ళు వస్తుంటే ఆపుకొని కోస్తున్నాను నేను. ఎలాగైనా తను నా కూతురు కదా, కష్టపడి చెయ్యాలన్నమాట. ఎలాగైనా పర్వాలేదు. ఇవన్నీ మనగన కార్యమేనమాట. ఫుల్‌గా కష్టపడేసాం. ఆట కొట్టుకొని వచ్చేసిన తర్వాత మా మామ వాళ్ళందరూ మల్లుకున్నారు దాన్ని కోసేదానికి. చూస్తే పాపం చికెన్ షాప్‌లో చేసినంత ఈజీ కాదబ్బా! చాలా కష్టము యాట కోయడము. మా ఆయన వంట మనిషి వచ్చేసరికి మా ఆయనది పెద్ద వంట మనిషిలాగా ఫీలింగ్ వచ్చేసిందనమాట. మా ఆయన కాదులేండి వంట మనిషి. ఆ క్యాప్ పెట్టుకోండి ఆయన. పాపం వచ్చింది లేట్ అయినా కూడా చాలా స్పీడ్‌గా చేసేసారు వంట మాత్రం. మాలాంటి వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూడండబ్బా! సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి కొంచెం.